అమృత కళలు ఎపిసోడ్ 13. సావిత్రి ఏమైనా తింటావా తీసుకురావాలా? ఏ వద్దక్క, బాగా చేసినావు. అప్పటి నుంచి మొత్తం అంతా నువ్వే చేసినావు, కానీ ఏమద్దు. కొన్ని పాలు తీసుకొస్తామా? వద్దా అమృత, నువ్వు ఇట్లా ఏం తినకుండా ఉంటే ఇట్లనే ఏదో ఒకటి కొంచెం కొంచెం తింటూ ఉండాలి కదా. అక్క తింటా అని ఎందుకే ఇంకా బాధపడుతున్నావు? రాజుగారు వచ్చిండు కదా, చూసుకుంటాడు తీయగా, నువ్వు ఏడవకు. అదే కొంచెం పానం లేసి వచ్చింది అక్క, వాడు వచ్చినాక. మమ్మీ నువ్వేం హోప్స్ పెట్టుకోకు మమ్మీ మామయ్య మీద. అమృత ప్లీజ్ అమృత, నువ్వు మళ్ళీ గొడవ స్టార్ట్ చేయకపో. నీ ఇష్టం మమ్మీ. ఎందుకే అన్నట్లు అంటావు పాపం. ఇక ముందు ముందు నేను లేనప్పుడు వాడే కదా అక్క చూసుకోవాలి. వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకుంటే ఎట్లా? ఇక దానికి కోపం పోనీలేవే, చిన్నపిల్ల ఏమనకు దాన్ని. కానీ ఏం తింటావు చెప్పు, ఏం చేసుకురావాలి నీకోసం? అక్క నువ్వు ఇంకా కష్టపడకక్క, చాలా కిరా. నేనే లేచి మెల్లగా నా వంట చేస్తా. నేను చేస్తా కదనే. వద్దక్క, నేనే వండి పెడతా వీళ్ళకి. సరే ఓపిక ఉంటే చూడు, లేకపోతే ఒక ఫోన్ చేయి, నేను తీసుకొస్తా సరేనా? సరే అక్క. సరే నేను పోయి వంట చేసి వస్తా సరేనా? సరే సరే అక్క. ఏమవుతుందో ఏమో, నా తమ్ముడు కొంచెం మారితే బాగుండు. అక్క ఓ అక్క, అక్క వంట చేయన్నా నేమన్నా? నీకేమైనా తినబుద్ధి అయితే చెప్పు అక్క, చేసుకొస్తా. ఏ వద్దురా, నేనే చేస్తా, మీరు తినండి. నువ్వు రెస్ట్ తీసుకో కొన్ని రోజులు. ఏడ కొన్ని రోజులు రా, ఉన్నదే కొన్ని రోజులు కాదురా. అట్లా అని రోజు ఏడ్చుకుంటుంటే నడుస్తుందా అని అక్క? నేను వంట చేస్తా కానీ నువ్వు వండుకో జరసేపు. సరేరా. బా నా రోగం వల్ల నా తమ్ముడిని మారుస్తే మంచిగుండు. తాగుతలేడు కదా, ఏం చేస్తాడు? మంచిగా ఇంప్రెస్ చేసేస్తా మా అక్కనిగా. ఇక ఇట్లా చూడు, అయిపోతారు ఇద్దరు నా చేతిలో. నా అంత మంచోడిని చూడరు వాళ్ళు. అవును, మా అక్క అంటే ఏదో తమ్ముడని ఒప్పుకుంటుంది కానీ అమృత ఒప్పుకుంటుంది అంటావా? ఒప్పుకోకపోతే ఏం చేయాలో నాకు తెలుసు కదా, అదే చేస్తా. అయినా అప్పటి వరకు తాగకుండా ఉండు ఎట్లుండు? నేను ఒక పని చేస్తా, మా అక్క వన్నాక రాత్రి పోయి తాగుతా, పొద్దున్న లేచే వరకు అయిపోతుంది. ఇక అదే చేయాలి రాత్రి అంతా. వంట అయిపోయింది, మా అక్కకు పెడతా, ఇక చూసుకో మా అక్క. అక్క ఏమైంది అక్క, కనిపిస్తలేరు 2 రోజుల నుంచి? ఏం చెప్పమంటవే పాపము. అగ్గో ఏమైందక్క? మన సావిత్రికి టీబీ వచ్చింది పాపము. డాక్టర్లు కూడా కొన్ని నెలలే అని చెప్పి పంపించేసిరే ఇంటికి కూడా. అగో గింత అయిందా అక్క? మాకు మరి ఎవ్వరు ఫోన్ కూడా చేయలేదు. మేము హాస్పిటల్కి రాకపోతుంటే మా అక్క. ఏడనే ఇక ఇంట్లో బాగా పని ఉండే, అటు ఇల్లు హాస్పిటల్ అనే వరకు ఏమన్నా చెప్పాలనే ధ్యాస కూడా రాలే నాకు. అది కూడా నిజంగా అట్లనే అవుతుంది కానీ పాపమే అక్క. అగో శ్యామలా కనిపిస్తనే లేదేందే? ఈ ముసల్మొహం ఒకటి ఎవరితో మాట్లాడాలంటే యాస్ట ఉరికొస్తుంది. ఏ కమలక్క, ఇక చెప్తున్నా దీనికి అదే, సావిత్రికి అసలు మంచిగా లేదు అకౌంట్లో. డాక్టర్ దగ్గర తీసుకుపోయినాం, ఒక 2 రోజులు హాస్పిటల్నే ఉంచుకున్నారు. ఇవాళనే వచ్చింది పాపం అది ఇంటికి. అయ్యో ఏమైందో? టీబీ వచ్చింది అక్క పాపం దానికి. అవునక్క, ఘోరమే అయింది కదక్క పాపం. ఇప్పుడు అమృత ఎట్లా? అయ్యో దాని బాధ కూడా అదేనే పాపము. అది ఎంతసేపు దానికోసం ఏడుస్తలేదు. అమృత ఎట్లా అమృత ఎట్లా అమృత ఎట్లా పాపం. అంటే ఏంటన్నట్టు? ఇంకా కొన్ని నెలలనే చెప్పిర్రు కమలక్క. అయ్యో దేవుడా. అబ్బో ఈ రోజులలో ఏం చెప్పేటట్టు లేవక్క, ఘోరమే. మరి కాదా అని పాపం, దానికి ఉన్నదే ఒక కూతురు. వాళ్ళకి ఎవరున్నారే, చుట్టాలు కూడా ఎవ్వరు లేరు. వీళ్ళ దగ్గరికి రారు, వీళ్ళటి పోరు. ఇక పాపం అమృత ఎట్లక్క అమృత ఎట్లక్క అని ఒకటే ఏడుపు. ఆ రాజు ఉన్నాడు కానీ వేస్టే, ఆ రాజు ఉన్నా కూడా కదక్క. వేస్ట్ ఏంది వేస్ట్. మొన్న అది మంచిగా లేదని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పనీకి పోతే ఎట్లా మొత్తం ఇల్లు నిండా బీర్ సీసాలు, సిగరెట్లు, వాడు మొత్తానికే తయారైండు ఇక ఆవర. అబ్బా అవునా అక్క, మరి ఎట్లా? ఇంకా నేను అదంతా చెప్పలేను దానికి. వస్తాడని చెప్పినా కానీ ఎట్లానో పుణ్యం కట్టుకొని వచ్చిండు. ఇక హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి అయితే మంచిగానే ఉన్నాడు, తాగలేడు. కానీ ఏం చేస్తాడు నీగా. గైన నమ్ముకోవద్దు, గైన నమ్ముకుంటుంటుందా? అమృతాన్ని ఎక్కడన్నా హాస్టల్ అన్నా లేకపోతే ఎక్కడన్నా పెట్టాలా? ఇక దాని ఇష్టం కానీ మనం ఏం చెప్తాం? అవి చెప్పాలక్క. ఇప్పుడు ఆమెకంటే వాళ్ళ తమ్ముడు అనే ప్రేమ ఉంటుంది, కానీ బయట నుంచి చూస్తే మనకు తెలుస్తుంది కదా వాళ్ళు చూసుకోగలుగుతారా లేదా అని. చూద్దాము, ఒక మాట చెప్తాము. అవునా, ఇప్పుడు పడుకుందా అక్క? మరి ఏం చేస్తుందో తెలుసా నీకు? అప్పుడైతే పడుకుంటున్నా అన్నదే మరి. అవునా, సాయంత్రం ఇట్లా పోయేసేద్దాం అక్క వాళ్ళ ఇంటికి ఒకసారి. నిన్ను
పిలుచుడు ఎందుకు? నేను పోతున్నా అంటేనే ఉరికొస్తావు కదా. ఒక మాట అయితే విలువ వస్తా. సరే సరే చెప్తాది. సరే నేను షాప్ కాడ దాకా పోయేసి వస్తా. సరే సరే అక్క. అయ్యో పాపం సావిత్రికి ఎట్లయింది కదా. అదే కదక్క పాపము. మీ మనవాడు వచ్చిండు కమలక్క. వచ్చినారా అప్పుడే? అవునే, దా ఏ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. వస్తున్నావురా? ఎందుకు, ఏమైంది? ఏ పాపం ఈ అమృతోళ్ళ అమ్మకి టీబీ వచ్చిందంటారా, ఇక బతకదని చెప్పిందంట డాక్టర్. ఏంది? అయ్యో అవునా నానమ్మ? అవును చిచ్చు, పాపం హాస్పిటల్లోనే ఉన్నారంట, ఇవాళనే వచ్చిరంట. మీకు తెలియదా? చెప్పలేదా అమృత వాళ్ళు? లేదక్క, మాకేం చెప్పలేదు కదా. కాలేజ్కి వస్తలేరు 2 రోజుల నుంచి అని అనుకుంటున్నాం మేమే, కానీ మా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. అదే ఇది ఇక హాస్పిటల్ ఉండొచ్చు పాపం. అవునా, పోయేసి వచ్చిరానే మీరు చూడనికి? లేదు బిడ్డ, ఇలా సాయంత్రం పోతాము. రావాలానే నానమ్మ? వాళ్ళ మామ ఏమంటాడు? సరే తి. బిడ్డప్పా అన్నం పెడతాపా. పోయేస్తానే ఊహ, పోయేటప్పుడు వీలువే నన్ను జరా. పిలుస్తా పిలుస్తా పో. అరే ఘోరమే అయింది కదా సావిత్రక్కకి పాపము. ఇంట్లో ఒంటి పిల్లలు ఉంటే కష్టమే. చిచ్చుగాడు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఏందిరా, ఇంటికి పోగానే గుర్తొచ్చిన్నారా నేను? ఏ చెప్పేది బే. ఏమైందిరా? ఏ అమృత వాళ్ళ మమ్మీకి హెల్త్ అసలు మంచిగా లేదంటారా, ఇంకొన్ని రోజులే అంట పాపం. అవునా, అదేందిరా? ఏమోరా, ఇప్పటిదాకా బయట నానమ్మతోని మాట్లాడుతున్నాయి అంట శ్రవంతి వాళ్ళ మమ్మీ. అయితే ఆంటీ చెప్తుందంట. అయ్యో పాపం కదరా. అదేరా, నేను కూడా పోతా ఆంటీ వద్దంటుంది కదా. సరేలేరా పాపం. సరే చేస్తారా నేను మళ్ళా. బాయ్. సరే బాయ్ బాయ్ రా. పాపం అమృత ఇప్పటికే ఎవరు లేరనుకుంటే, ఉన్న ఒక్క మమ్మీ కూడా ఉండకపోతే ఎట్లుంటుందో ఏమో. అగో పడుకున్నట్టుంది కదా సావిత్రి. అవును కదక్క, మళ్ళీ వద్దామా? ఎవరు? నేనే. అగో మీరు వచ్చిండ్రా? రండి రండి కూర్చోండి. అమృత చేయరుదే బెటా. ఏ అద్దద్దు ఉండని, ఇక్కడ కింద ఉష్టం అక్క, ఉండని. ఏందక్క ఇట్లా అయిపోయినావు, మొత్తానికి 2 రోజులకే డీల్ అవ్వడ్డావు కదా. ఏం చేయమంటావు, ఇక అయిపోయింది ఇట్లా. అట్లా అనుకోద్దు సావిత్రి, అట్లా అనుకుంటారా? ఏమనుకునేది ఉందక్క, అన్న అయిపోయినాయి పట్టు. మేమేం అన్యాయం చేసినామో దేవుడికి నేను ఎందుకు నచ్చలేదో కానీ ఘోరమే అయింది నా పరిస్థితి. మరి నేనేమన్నా తప్పు చేసినా అక్క? ఎప్పుడన్నా ఎవరితో నన్ను ఆడుకున్న నా జీవితాలతోని ఎవరినన్నా మోసం చేసినా నాకే అలా ఈ శిక్ష ఉంటుంది. ఎందుకుండదు చెప్పు. ఘోరమైనవక్క నువ్వు. కాదే సావిత్రి, నువ్వు ఇట్లా ఏడుచుకుంటుంటే ఇట్లా నేను ధైర్యం చెప్పాలి కదనే అమృతకి. నీకు చెప్పేవైనా మళ్ళీ ఏడుచుకుంటుంటావు ఎందుకే? ఏడవక్క, ఇక నేను ఏడవా. అబ్బో, నేను ఏడుస్తే పనులు అయితే ఇక నేను ఏడవా. ఇక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నా అక్క, అంతే. అక్క పెళ్లి చేసే అక్క అమృతకి. లే బిడ్డ, చదువుకోవాలా, అది నా లెక్క కావద్దు. అది మంచిగా చదువుకోవాలా, అది ఒక జాబ్ చేయాలా, దాని తర్వాతనే దాని పెళ్ళి చేసుకుంటుంది. కానీ దాన్ని చదివించే బాధ్యత అయితే నా మీద ఉంది కదా. నువ్వు అన్నది నిజమే, కానీ మళ్ళీ నువ్వు లేకపోతే ఎట్లనే కష్టం కదనే. అందుకే అక్క అదే ఆలోచిస్తున్నా నేను కూడా. అంటే నీకు పెళ్ళి చేసేసిన అనే ఆనందం అని ఉంటుంది కదా అక్క. కానీ ఊహ నాకు ఆనందం కంటే అది చదువుకొని దాని కాళ్ళ మీద అది నిలబడ్డప్పుడే ఆనందం వస్తుంది ఊహ. ఇక నువ్వన్నది కూడా కరెక్టే తీయే, ఎక్కువ ఆలోచించకు. ఇక నేను పోయినా కూడా నా తమ్ముడు కొంచెం మారి అమృతం చూసుకుంటాడేమో అని ఆశ అక్క. అక్క ఇట్లా అంటున్నా అని ఏమనుకోకు కానీ, ఎందుకక్క అమృతాన్ని అట్లా ఆయన చేతులలో పెట్టుడు? ఇక ఇద్దరికి ఒకరికొకరు తోడుంటారు. వాడి గిట్ట పెళ్ళి చేసేస్తే వాడికి వచ్చిన పిల్లమన్న జర నా అమృతం చూసుకుంటుంది నేను లేనప్పుడు అని ఆశ ఊహ. నువ్వు ఆలోచించే దాంట్లో కరెక్టే ఉందిలే అక్క. చూడండి మళ్ళీ ఏమన్నా మంచి సంబంధాలు ఎక్కడన్నా ఉంటే పెళ్లి చేసేద్దాం రాజుకి. చెప్తామే. అమ్మా టీ పెట్టుకురావాలమ్మా. తీసుకురా పో బిడ్డ. వద్దొద్దు అమృత, వద్దు ఉండని. అమృత నేను ఇప్పుడే తాగొచ్చిన. వద్దు బిడ్డ, నాకేమద్దు అనే. పాపం దాని గుండెలు ఎంత బాధ ఉంది. అవును కదా అక్క, నాకు కూడా పానం పోయింది అక్కని చూస్తుంటే. పాపం ఎప్పుడు ఎంత గలగలా మాట్లాడుకుంటూ తిరిగేది, గొంతుల నుంచి నొప్పి బాధ పాపం. మరి పాపం ఇక ఎన్నో స్టేజ్లు ఉందో ఏమో అక్క, ఇక అవన్నీ తెలియదు మనకు. కానీ పాపం దానికి ఏమైనా సహాయం చేస్తే మంచిగా ఉండని నా ఆశ.
మనం ఏం చేస్తాం అక్క, మనం చెప్పేదైతే చెప్పినాం. ఇక అక్క అంటుంది రాజు పెళ్లి చేస్తేనే సెట్ అవుతుంది అంటుంది. మరి ఇక చేసుకుంటేనన్నా సెట్ అవుతాడేమో. ఏం సెట్ అవుతారు అసంటోళ్ళు సెట్ గారు పెట్టగారు అన్ని నాటకాలు ఆడతాడు. ఆడు ఇప్పుడు మంచిగా ఉన్నట్టు తర్వాత ఆడు చేసేది అదే చేస్తాడు చూడు. ఇక మనం అట్లా అంటే నడుస్తుంది అక్క. మళ్ళీ అక్క ఇక వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం. మరి అక్క సంబంధాలు చూడమంటుంది కదా రాజుకి, ఎవరిని తీసుకొస్తామే. తెలిసి ఎవడిస్తాడు ఈ ఊర్లలో అయితే ఎవడి అడిగా వాళ్ళు ఏడా నుంచి తెచ్చుకోవాలి. ఏం చేస్తారు? అబ్బో మనం చెప్పినా కూడా రేపది వచ్చి మనల్ని పొట్టు పొట్టు తిడుతుంది. మన నాకు ఇసొంటి ఎందుకు అప్ప ఇచ్చిరని. అది కూడా నిజమే. ఏమైంది ఇట్లా రమ్మన్నావు బయటకి? నేను చూడక 2 days అవుతుంది శ్రావంతి. నువ్వు ఇట్లా పెట్టకుండా మెసేజ్ కూడా చేయకపోతే ఎట్లా? నేను ఎట్లుంటా చెప్పు. చూడు వికి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు అసలు ఇదంతా మాట్లాడే సిచ్యువేషన్ కాదు. నన్ను వద్దులే ప్లీజ్. ఒక ఫ్రెండ్ లాగా సపోర్ట్ చేస్తా, మాట్లాడతా అంటే ఉండు, లేకపోతే లేదు, నీ ఇష్టం. సరే సరే చెప్పు, ఏమైందో? ఏం లేదు. నాకు తెలుసు అమృత వాళ్ళ మమ్మీ గురించి చిచ్చు చెప్పిండు. తెలుసు కదా, మరి ఇంకా మాట్లాడతలే, మెసేజ్ చేస్తలే అని మాట్లాడతావు, తెలివి లేదా? అబ్బా నువ్వు అంత కోపంగా కాకు శ్రావంతి, నాకు బాధ అవుతుంది. ఏం బాధను, నీతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేసిన అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సరే శ్రావంతి, నేను ఇంకొకసారి డిస్టర్బ్ చేయ. బాయ్. ఓకే బాయ్. చెప్పవే ఇప్పుడు నీ మనసులో బాధ అంతా చెప్పు. నాకేం బాధ లేదే. నాకు జాబ్ వచ్చే వరకు మా మమ్మీ నాతో ఉంటే అంతే చాలు. ఇప్పుడు నేను దేవుడిని అది ఒక్కటే కోరుకుంటున్నా. నిజమేనే, అట్లా అవుతే బాగుండు. ఇప్పుడు నాకు అమ్మ అంటుండేనే రాజుకి ఎట్లన్నా పెళ్లి చేసేస్తా అని. ఆ మా అమ్మ పెళ్ళి అయితేనన్నా బాగుండే అట్లీస్ట్. ఏమోని మీ మామని చూస్తే ఆయన చేసుకునేలా కనిపిస్తలేడు కదా. నిజమే కానీ అట్లీస్ట్ అంతా మా మమ్మీ హ్యాపీ ఉంటుందేమో అనిపిస్తుంది. హాయ్ పిల్లలు. నువ్వేంటి ఇట్లా వచ్చినావు? ఇట్లా వెళ్తుంటే మీరు కనిపించారు ఏంటి? ఇక్కడ కూర్చొని ఏం ముచ్చట్లు పెడుతున్నారని వచ్చిన. నీ పని బాగుంది కదా, ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతావు, ఆకలిస్తే నాన్నమ్మ దగ్గర పోతావు కదా. అంతే మళ్ళా చిల్లు ఉండాలా ఏంది ఇవన్నీ? నా నెత్తికరా పెట్టుకొని నేను. పోనీలే, నువ్వైనా మంచోడు వెళ్ళినావు. అంటే ఇప్పుడు మంచోడు కాంది ఎవరు? విక్కీగాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే చిచ్చు, లైట్ తీసుకో. నువ్వేందో శ్రావంతి నాకు అర్థం కావు. అప్పుడే మంచిగా మాట్లాడుతావు, అప్పుడే అన్ని తిడతావు. ఆ విషయం దానికి కూడా తెలియదు ఇంకా, అదేం ఆలోచిస్తుందో నాకెందుకు తెలియదే. నాకు బాగానే తెలుసు, తెలియంది మీకే. సరే మళ్ళీ కాలేజ్ ఎప్పటి నుంచి వస్తున్నారు? చాలా బోర్ కొడుతుంది మీరు కాలేజ్కి రాకపోతే. ఎందుకు మా మీద పంచి చేసుకుంటుంటావు, అంతే కదా నీ పని. అంతే కదా మరి. వాళ్ళు ఎవరినో అందరినీ ముక్కు గారెటోళ్ళని తీసుకొచ్చిన పక్కన కూర్చోబెడతాడు వీడు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఒక ముక్కు అర్థం కాదు. రోజంతా యాష్ట పంచాయితీ. ఇలా ఉందండి ఇప్పటి వరకు జరిగిన కథ. ఇకపై ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.